గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన సెగ ఆదివాసీలకు మాత్రం శాపంగా మారింది. పార్లమెంటరీ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన శ్రీకాకుళం జిల్లాలో మాత్రం 16 మండలాల పరిధిలో విస్తరించినటువంటి ఆదివాసీలు ఐటీడీఏను కోల్పోయారు. పార్వతీపురం మన్యం జిల్లాకి సీతంపేట ఐటీడీఏ తరలి వెళ్ళిపోవడంతో అప్పట్లో ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఐటీడీఏని సంరక్షించి ఈ ఆదివాసీలకు ఆ పాలనా దక్షతను అందించేందుకు ఒక్కరు కూడా ప్రయత్నం చేయకపోవడంతో ఐదేళ్లుగా ఐటీడీ లేనటువంటి ఒక దుస్థితిలో ఆదివాసీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్ళు కావస్తున్నా కనీసం ఐటీడీఏ నిర్మాణం విషయంలో మాత్రం నోరు మెదపకపోవడం, ఆనాడు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారాలు వచ్చి ఐటీడీఏ ఇస్తామని ఇచ్చినట్టు వాగ్దానాన్ని కూడా మార్చడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈరోజు ఆదివాసీలు మాత్రం వారికి ఐటీడీఏ కావాలని చెప్పి గత 5 ఏళ్ల నుండి కూడా మెలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏని నిర్మించమని ప్రజాప్రతినిధులకు మరియు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్న మా ఆదివాసీల గోడు వినిపించదా అని ప్రశ్నిస్తున్నారు. మరో చూస్తే ఎంతమందిని కలిశాము, ఎన్ని రిప్రజెంట్లు చేసినా ఏ ఒక్కరు కూడా తమ సమస్య పరిష్కారం విషయంలో మాత్రం చొరవ తీసుకోకపోవడం, ఈరోజు ఆదివాసీలందరూ కూడాను పట్టణానికి కదిలొచ్చారు. వారి హక్కుల సాధన కోసం ఐటీడీఏను మెలియాపుట్టి కేంద్రంగా నిర్మించాలని వారి న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం వారి పాలిట శాపంగా మారింది. పాలనా దక్షత లేనటువంటి ఆదివాసీలకు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ పరిణామాలన్నీ కూడాను ఐటీడీఏ ఉంటేనే సాధ్యం అవుతుంది. కానీ ఉన్న ఐటీడీఏని ఈరోజు పక్క జిల్లాకు నెట్టేసి ఇక్కడ ఐటీడీఏ లేనటువంటి ఒక ఆదివాసీ జీవనం సాగిస్తున్నటువంటి చిక్కోలు జిల్లా ఆదివాసీలు ఏ విధంగా పోరాటం కొనసాగుతున్న విషయం అడిగి తెలుసుకుందాం. చూస్తే ఐటీడీఏ లేదు, 2 ఏళ్ళుగా వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో 3 ఏళ్ళు దూరం చేశారు, మొత్తం 5 ఏళ్ళుగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆదివాసీలు అంటే కూటమి ప్రభుత్వంకి అసలు పట్టించుకునే పరిస్థితి లేదనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వమే కాదు, గత వైసీపీ ప్రభుత్వం కూడా ఆదివాసీల పట్ల నిర్లక్ష్యం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆదివాసీలు చారిత్రకంగా నష్టపోయారు. ఈరోజే కాదు, 1950లో జిల్లా ఏర్పడ్డది. దాని తర్వాత విజయనగరం జిల్లా ఏర్పడినప్పుడు మొత్తం ఏజెన్సీ అంతా ఆ ప్రాంతంలోనే పెట్టారు. ఒక్క సీతంపేటలో 16 పంచాయతీలు మాత్రమే 5th షెడ్యూల్లో ఉంచారు. శ్రీకాకుళం ఉద్యమం ఫలితంగా వచ్చిన ఐటీడీఏలు శ్రీకాకుళం జిల్లాకి ఇవాళ ఐటీడీఏ లేని దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, ఇవాళ ఉన్న ఒక్క సీతంపేట మండలంలో 16 పంచాయతీల్లో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ కూడా కనీసం సీతంపేట ఈ జిల్లాలో ఉంచుంటే ఈ జిల్లాలో 5వ షెడ్యూల్లో ఉన్న గ్రామాలు ఉండును, ఐటీడీఏ కూడా ఉండును. అలా కాకుండా సీతంపేటను తీసుకెళ్ళి మన్యంలో పెట్టారు. ఒక్క జిల్లాకేమో 2 ఐటీడీఏలు, ఇంకొక జిల్లాకేమో ఐటీడీఏ లేని పరిస్థితి. ఇవాళ ఆదివాసీలకు ఒక లోన్ కావాలా, ఇవాళ ఆదివాసీలకు ఒక సమస్య ఉంటుంది, ఇవాళ ఆదివాసీలకు ఐటీడీని రావాల్సిన సంక్షేమ పథకాలు ఇవేవి అందడం లేదు. ఆ జిల్లా భౌగోళికంగా మన్యంలోకి వెళ్ళాక ఆదివాసీలు అది మాది కాదని చెప్పి ఇవాళ సీతంపేట వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని 5 సంవత్సరాలు ఐటీడీఏ లేకుండా ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారు. కనుక ఆదివాసీలకి ఐటీడీ ఇచ్చి తీరాల్సిందే. ఆదివాసీల న్యాయమైన పోరాటానికి మా అఖిల భారత రైతు సంఘంగా ఆదివాసీల పట్ల మేము వారి డిమాండ్లను బలపరుస్తూ వారితో గొంతు కలిపి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఉన్న ఐటీడీఏను మాత్రం పక్కన ఉన్నటువంటి మన్యం జిల్లాకి తరలించి 5 ఏళ్ళు కావస్తున్న ఐటీడీఏ లేకపోవడం విషయంలో మాత్రం ఆదివాసీలకు వచ్చిన ఈ కష్టానికి ఈరోజు అన్ని సంఘాలు బాసటగా నిలుస్తున్నాయి. చూస్తే కనుక ఐటీడీఏ లేకపోవడంతో ఎటువంటి పాలనా దక్షత లేనటువంటి ఆదివాసీలు మగ్గిపోతున్నారంటే, శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీ లేని కారణంగా ఈవేళ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన ప్రజలు ఈవేళ సంక్షేమ పథకాలు అందక, అలాగే సప్లా నిధులు అందక ఎంతో అఘోరిస్తున్నారు. ఈవేళ చాలా ప్రాంతాల్లో మంచినీటికి కానీ, రోడ్లకు కానీ, విద్యకు కానీ చాలా నష్టపోయారు. ఈవేళ ఈ జిల్లా మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా, ఈ మంత్రి గారు 5 సంవత్సరాలుగా ఐటీడీఏ కావాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పేరుతోటి పోరాటం చేస్తున్నా సరే కళ్ళు తెరవకపోవడం సిగ్గుచేటు. మంత్రి అచ్చెన్నాయుడు గారికి వేదిక ద్వారా విన్నవిస్తున్నాం, తక్షణమే శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీ ఇవ్వాలని చెప్పి బహుజన కళామండలి తరపున ఆదివాసీ సంక్షేమ పరిషత్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. చూస్తే కనుక జిల్లా నుండి ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వస్తున్న కూడాను ఆదివాసీల విషయంలో
మంత్రులు కనీసం నోరు మెదపిన విషయాన్ని మాత్రం ఈరోజు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎందుకు వైఫల్యం? ఈరోజు ఐటీడీఏ నిర్మాణానికి తగిన నిధులు లేవా? అసలు ఆదివాసీల్ని పూర్తిగా లెక్కల్లో లేకుండా చూసినటువంటి గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. ఈరోజు 2 ఏళ్ళు కావస్తుంది. అదే బాటలో కూటమి ప్రభుత్వంగా నడుస్తుంది. భవిష్యత్తులో ఆదివాసీలకి ఐటీడీఏ రావాలంటే ఎటువంటి ఆందోళన ఉధృతం చేయాలి? ఆందోళనకు తప్పనిసరిగా ఉధృతం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగించడం వల్ల ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏవైతే ఒంటెద్దు పోకళ్ళ విధానాలు చేయడం వలన ఈరోజు అది ఓడిపోయి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. మిత్రులారా, మరి ఎందుకంటే కనీసం శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ లేకపోవడం అదొకటి ఉంచండి, లేదు పూర్తిగా జిల్లా ఐటీడీఏ లేకుండా చేశారు. ఈవేళ ప్రజలందరూ సీతంపేట వెళ్తుంటే ఒక ఇన్ఛార్జ్ పీఓ దొరకటం లేదు. ఒక పని మీద వెళ్ళినట్టయితే అతను ఇన్ఛార్జ్ పీఓ కాబట్టి అతను మన్యం వెళ్ళిపోతారు, లేకపోతే పార్తపురం వెళ్ళిపోతారు, లేకపోతే పాలకొండ సబ్ కలెక్టర్గా ఉంటారు. కాబట్టి అందుబాటులో లేని పరిస్థితి. అంతెందుకు సార్, ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ సీతంపేటలో డీడీ పోస్ట్ అని ఉంది. ఆ డీడీ పోస్ట్ని మార్చేశారు. ఎస్టీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ శ్రీకాకుళం అని ఉంది. దానికి ఒక జీవో ఇచ్చారు. ఆఫీస్నేమో శ్రీకాకుళం మార్చమని చెప్పారు. అనేక సార్లు మేము ప్రాతినిధ్యం చేసాము. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మీరు శ్రీకాకుళంలో ఆఫీస్ పెట్టండి. కలెక్టర్కి ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్ని ఇక్కడికి తీసుకురావడానికి సముఖంగా లేరు. అక్కడ ఆయనకి ఏమి లబ్ధి కూరుతుందో తెలియదు, ఎందుకు అక్కడ ఉంటున్నారో తెలియదు. శ్రీకాకుళం ఆఫీసు రాష్ట్ర ప్రభుత్వము జీవో ఇచ్చింది ఆఫీస్ మార్చమని, ఈ రోజుకి కూడా ఆఫీసు మార్చడం లేదు. అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా అమలు చేయలేనటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉన్నవి. కాబట్టి కంపల్సరిగా భవిష్యత్తులో ఆదివాసీలందరూ కూడాను ప్రభుత్వం మీద తిరగబడతారు. ఆ పరిస్థితి రాకుండా మేము ఈ మంత్రికి, కేంద్ర మంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాకుళం ఐటీడీఏని ఏర్పాటు చేయాలా, శ్రీకాకుళంలో సీతంపేటలో ఉన్న డీడీ ఆఫీస్ని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్కి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దుందుడుకు చెరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే పునర్విభజన ఉందో, పునర్విభజనలో పార్లమెంటరీ ప్రాతిపదికన కనుక జిల్లా పునర్విభజన కావాల్సి ఉంటే ఎచ్చెర్ల నియోజకవర్గం మాత్రం విజయనగరం పార్లమెంటరీ పరిధిలో ఉంటుంది. కాకపోతే ఆ రోజు నాయకులందరూ కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని శ్రీకాకుళం నుంచి 8 నియోజకవర్గాలతో శ్రీకాకుళం జిల్లాని మాత్రం ఈరోజు తెచ్చుకోగలిశారు. కానీ ఒక్క సీతంపేట మండలాన్ని కనుక పరిరక్షించుంటే ఈ 20 మండలాలకు సంబంధించిన ఆదివాసీలకు కూడాను ఈరోజు ఐటీడీ ఉండేది. ఇటువంటి వారికి అనుగుణంగా మలుచుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కేవలం ఒక సీతంపేట మండలాన్ని ఉంచడంలో అప్పటి నాయకులందరూ వైఫల్యమా, లేకపోతే కేవలం పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తాలూకు నిర్లక్ష్యమే ఈరోజు ఆదివాసీల పార్టీ శాపం అనుకోవచ్చు? మిలియపుట్టి మండలం మాది, దేనమంతపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి నేను. ఇది వరకు మా పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాల్లో అతి పెద్దయిన మండలం మిలియపుట్టి మండలం. మిలియపుట్టి మండలంలో మాకు ఎక్కువ శాతం ట్రైబల్స్ ఉన్నాయి. ఇంతవరకు కూడా ఆ పరిపాలనలో కూడా ఈ పరిపాలనలో కూడా మాకు ఎటువంటి కూడా లబ్ధి పొందడం లేదు మా గిరిజనులు. ఇంతవరకు ఒక మినీ ట్రాక్టర్ కానీ, ఒక పవర్ వేటర్స్ కానీ, ఒక ఏదైనా ట్రక్ మిషన్ కానీ, ఎటువంటిది కానీ ప్రతి ఒక్క గిరిజనులు కూడా లబ్ధి పొందే ఆ రోజుల్లో ఈ రోజు ఇంతవరకు కూడా 5-6 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా ఒక గిరిజనులకు ఒక ట్రాక్టర్ ఇచ్చామని, ఒక మినీ ట్రాక్టర్ ఇచ్చామని ఎటువంటిది కూడా లేదు. దీనికి కారణం ఏంటంటే ఐటీడీ లేకపోవడం వల్లనే. మేము ఇప్పుడు మినీ ట్రాక్టర్ ఇస్తున్నారంటే 90% మాత్రం డబ్బులు కట్టాలి, మిగతా 30% సబ్సిడీ అంటున్నారు. అంటే ఐటీడీ లేకపోవడమే కదా. నిలువు నీడలేని పరిస్థితుల్లో మీకు అందాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలన్నీ పూర్తిగా నిలిచిపోయాయంటే పూర్తిగా ఐటీడీ లేని వల్ల లేదు సార్. దీనివల్ల మాకు ఐటీడీ మాకు తాపిస్తే, మిలియపుట్ట మండలం ఐటీడీ కేంద్రంగా తాపిస్తే మాకు గిరిజనులు అన్నది ఎక్కువ శాతం గిరిజనులు మిలియపుట్ట మండలంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క గిరిజనుడు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది సార్. కనుక ప్రస్తుతం మాత్రం నిలువు నీడలేనటువంటి దుస్థితిలో ఆదివాసీలందరూ జీవనం సాగించే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 5 ఏళ్ళుగా తమ గోడుని ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి నేపథ్యం ఉంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరితే మిలియపుట్టి కేంద్రంగా ఐటీడీ ఇస్తామన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి మాటలు నిజమవుతాయా అన్నటువంటి ఆశగా ఎదురు ఆదివాసీలు మాత్రం ఈరోజు అన్యాయం జరుగుతుంది. చూస్తే కనుక 5 ఏళ్ళ మీ పోరాటం ఇప్పటికీ ఫలించే పరిస్థితి లేదు. ఏళ్ళు పట్టాల్సి వస్తుంది ఐటీడీ కావాలని. నా పేరు గురాడప్పన్న, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడిని. నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే సూటిగా ప్రశ్న వేస్తున్నాను. ఏదైతే 2024 మీ హామీ ప్రకారము శ్రీకాకుళం జిల్లాలో మెలేపుట్టి మండలం కేంద్రంగా మీరు ఐటీడీఏ ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా దాని యొక్క ప్రసక్తి కానీ, దాని యొక్క పరిమాణం కానీ ఇంతవరకు కూడా వెలిగి చూడట్లేదు. నేను మీకు ముఖ్యంగా
మరీ మా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున జిల్లా తరపున మా ఆదివాసీలు 2 లక్షల జనాభా తరపున మీరు ఈ అసెంబ్లీ తీర్మానంలోనైనా సరే మాకు ఐటీడీఏ వస్తుందని మేము ఆశిస్తున్నాం. మీరు మా ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు కూడా శ్రీకాకుళం జిల్లా ఒక అమ్మా నాన్నలుగా ఉండే ఒక ఐటీడీని కోల్పోయాము, జిల్లాను కూడా కోల్పోయాము. మాకు ఐటీడీఏ తక్షణమే ఈ అసెంబ్లీ తీర్మానం చేయాలని మా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున మేము మరీ ఎక్కువగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు గౌరవనీయులైన కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తున్న మీరు ఈ జిల్లాని మీరు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. మీరు ముఖ్యంగా ఈ జిల్లాకి మా ఆదివాసుల పట్ల అభిమానం ఉంటే మీరు ఈ జిల్లాని ఐటీడీఏ కేంద్రం మెల్లేపుట్టుగా మీరు ఈ తీర్మానంలో కానీ పార్లమెంట్ సమావేశాల్లో కానీ మీరు మాకు తక్షణమే ఏర్పాటు చేయాలని మా ఆదివాసీ సంక్షేమ తరపున గట్టిగా మేము మీకు డిమాండ్ చేస్తున్నామని కోరుకుంటున్నాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే ఆదివాసీకి సంబంధించిన ఐటీడీఏ పోరాటం ఉందో ఆ పోరాటంలో మాత్రం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఎప్పట్లోగా ఐటీడీఏ నిర్మిస్తారో ఆ నిర్మించే ప్రదేశం ఎక్కడ అన్నది సూచించాలి. కాకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రచారానికి వచ్చినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆదివాసులకి ఎటువంటి హామీ ఇచ్చారో హామీ నెరవేర్చడంలో 2 ఏళ్ళు కావస్తున్నా ఏ అంశం ఆయనకి ఈరోజు అంటే దోహదపడడం లేదనే విషయం మాత్రం మనం అంటే గతాన్ని ఒకసారి మనం చూస్తే కనుక గతంలో ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు అప్పటి ప్రతిపక్షం నేత ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం హామీ ఇచ్చారు? శ్రీకాకుళానికి ముందుగా ఏర్పాట్ల పైన మీరందరూ అడుగుతున్నారు. ఐటీడీఏ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం, తప్పకుండా పెడతాం. ఇదే కాకుండా శ్రీకాకుళానికి ఐటీడీ ఏర్పాట్ల పైన మీరందరూ అడుగుతున్నారు. ఐటీడీఏ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం, తప్పకుండా పెడతాం. చూసారుగా అక్కడ అప్పటి మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అదేవిధంగా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్నటువంటి తెలియనట్టు పరిణామాలు చూసుకున్న నేపథ్యంలో ఆదివాసీల ఓట్ల కోసం ఆయన ఇచ్చిన హామీ మాత్రం ఇప్పుడు వీడియోకే పరిమితమైంది. ఈ హామీ నెరవేర్చడంలో 2 ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు వాళ్ళు మాత్రం చొరవ తీసుకోవట్లేదు? ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పోరాటం? వీళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. రివెంజ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి గత ప్రభుత్వము జిల్లాల విభజన చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఏదైతే జనవరి 26వ తేదీ నుంచి నేటి వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ కావాలి, అన్ని మండలాలకు అన్ని ప్రాంతాలకు సౌలభ్యంగా ఉన్నటువంటి మిలియపుట్టు కేంద్రానికి ఐటీడీఏ ఇవ్వాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెలగని పోరాటం ఆదివాసీ సంక్షేమ పరిషత్ చేస్తుంది. పోరాటం వెనక మాత్రం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా శ్రీకాకుళం ఆదివాసీలు దుస్థితి నెలకొనుంది. ఈరోజు పార్లమెంటరీ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు. కాకపోతే శ్రీకాకుళం జిల్లాలో వినూత్నంగా 8వ నియోజకవర్గం చేరి మొత్తం 8 నియోజకవర్గాలతో కూర్చున్నారు. ఈరోజు కనుక సీతంపేట ఒక్క మండలాన్ని ఆ రోజు కనుక పరిరక్షించుకోగలిస్తే ఈ దుస్థితి మీకు రాకుండదుగా. ఆ రోజు కూడా ఒక మేధావి వర్గం నుండి ఆ రోజు జిల్లాల విభజన జరుగుతున్నప్పుడు కూడా ఎస్చెల్ల నియోజకవర్గాన్ని కూడా విజయనగరం కలపడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు ధర్మాన ప్రసాద్ గారే గట్టిగా పట్టుకొని ఎస్చెల్ల నియోజకవర్గాన్ని తీస్తే తల లేని మొండం లేని శ్రీకాకుళం జిల్లా అవుతుందని ఆ రోజు కూడా ధర్మాన ప్రసాద్ గారు కూడా ఒక విషయం చెప్పారు. సీతంపేట కానీ ఒకవేళ దాంట్లో పంపించినట్లయితే శ్రీకాకుళం జిల్లా ఆదివాసులకు నష్టపోతుందని చెప్పినప్పుడు కూడా ఆ రోజు ఆ ప్రభుత్వ నాయకుడు కానీ ఆలోచింపజేయకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా సీతంపేట ఐటీడీని తీసుకెళ్లి పార్థిపురం మన్యంలో కలిపారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాము, అదే శ్రీకాకుళం అదే పార్థిపురం మన్యంలో 2 ఐటీడీఏలు, ఒకటి పార్థిపురంలో ఐటీడీఏ ఉంది, సీతంపేట ఐటీడీఏ ఉంది. అక్కడ 2 పీఓలు ఉన్నారు, 2 ఐటీడీఏ డీడీలు ఉన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2 లక్షల ఆదివాసీలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ధర్నా చేసాం, విజయవాడలో ధర్నా చేసాం. శ్రీకాకుళం జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా మేము చూపించాం. ప్రతి ఎమ్మెల్యే కూడా శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ కావాలి, మిలియపుట్టు కేంద్రానికి ఐటీడీఏ కావాలని అడిగితే తప్ప అది ఐటీడీఏ లేదు, వాళ్ళకి అవమానంగా ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు. అంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లా వెనకబడ్డింది అని కాదు, వెనక నెట్టింది ఈ పాలకులు. ఈరోజు సీతంపేట ఐటీడీఏ లేకుండా ఆదివాసులు చేస్తున్నారంటే ఇదే కానీ వేరే ఆదివాసి అక్కడ గ్రానైట్ కావాలంటే క్షణాల్లో జీవోలు రద్దు చేసి ఆ ప్రాంతం నుంచి ఆదివాసులు తరమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ కావాలని ఎంత పెద్ద ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు మాట్లాడట్లేదు అసెంబ్లీ. అంటే వాళ్ళకి నిజంగా
ప్రజాప్రతినిధి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నారో తెలియట్లేదు. ఈరోజు ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో అసెంబ్లీ సమావేశ తీర్మానం చేయకపోతే భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా నుండి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ కూడా ఈరోజు నడుం బిగించి జెండా పట్టుకుని త్వరలో మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలో అసెంబ్లీ ముట్టడించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఈ అసెంబ్లీలో కానీ ఐటీడీఏ తీర్మానం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అచ్చెన్నాయుడు గారికి దగ్గరగా చంద్రబాబు నాయుడుకి చాలా సత్సంగాలు ఉన్నాయి. ఈరోజు అచ్చెన్నాయుడు గారికి బలంగా పట్టుకున్నట్లయితే ఐటీడీఏ ఎందుకు రాదు? ఈరోజు మొన్న కూడా బహిరంగంగా ఆగస్టు 9th అచ్చెన్నాయుడు గారు స్వయంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజే మెలియాపుట్టు కేంద్రంగా ఐటీడీఏ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఆగస్టు నుంచి కూడా ఫిబ్రవరి 5 నెలలు వస్తూ ఉంది. సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తూ ఉంది, కానీ ఐటీడీఏ కావాలనే డిమాండ్ ఎందుకు ఆదివాసీ డిమాండ్ పట్టించుకోవట్లేదు? ఏమంటే ఆదివాసీ ఓటు బ్యాంక్గా చూస్తున్నారు, కానీ ఐటీడీఏ కనీసం బాధ్యత లేదు. ఆనాడు 2024లో డీడీ ఆఫీసు శ్రీకాకుళం జిల్లాలో తరలించమని ఆ రోజు ప్రభుత్వమే ఒక జీవో ఇష్యూ చేసింది, గజెట్ నోటిఫికేషన్ చేసింది. ఈ రోజు వరకు కూడా డీడీ ఆఫీసు శ్రీకాకుళం జిల్లాలోకి రాకుండా అక్కడే కాళపభ్యం కలుపుకున్నారు. ఈరోజు ఇందాక మెసేజ్ చెప్పినట్టు జిల్లాలో ఏదైతే ఐటీడీఏ పీఓలను కూడా ఒక ఐటీడీ అనేది ఆదివాసీలకి ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ. వాళ్ళకు గవర్నర్ ద్వారా ఒక పీఓని ఐఏఎస్ని నియమించి ప్రత్యేక పాలన చేయవలసిన వాళ్ళు ఈరోజు పాలకొండనటువంటి ఒక సబ్ కలెక్టర్ని తీసుకొచ్చి ఒక పీఓను కూర్చోబెట్టి పీఓకి సబ్ కలెక్టర్గా ఉన్న ఐటీడీఏ నుంచి వచ్చిన దఫేదార్ని ఉపయోగించుకుంటున్నారు, ఐటీడీఏ నుంచి వచ్చి పీఓని ఆ కారును ఉపయోగించుకుంటున్నారు, బంగ్లాను ఉపయోగించుకుంటున్నారు, కానీ ఆదివాసీ సమస్య గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము ఈరోజు శ్రీకాకుళం జిల్లా ధర్నా నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మిలియాపుట్టు కేంద్రంగా తక్షణమే కానీ మీరు తీర్మానం చేయకపోతే ఈ రానున్న రోజుల్లో అసెంబ్లీ ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఐటీడీఏ వ్యవస్థ వచ్చినప్పుడు మొట్టమొదటి ఐటీడీఏ ఏదైనా ఉందంటే అది శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏగా చరిత్రటువంటి అటువంటి ఐటీడీఏ తల్లిదండ్రులుగా భావించే ఆ పాలనా వ్యవస్థ తమకు దూరం చేయడం, 5 ఏళ్లుగా అందరినీ కలిసి రిప్రజెంట్ చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు తమ ఈ న్యాయపరమైన సమస్యను తీర్చేందుకు మాత్రం ఎవరు కూడా నోరు మెదపకపోవడం, గత ప్రభుత్వ హయాంలో దుందుడుకు చర్యల్లో భాగంగానే జిల్లాల పునర్విభజనలో భాగంగా సీతంపేట ఐటీడీఏతో పాటు ఆ మండలాలను దూరం చేశారు. 4 మండలాలు పోయినప్పుడు కూడాను 16 మండలాల పరిధిలో సుమారు 2 లక్షల మంది ఆదివాసులు విస్తరించున్నటువంటి ఆ ఏజెన్సీలో మాత్రం ఈరోజు పాలనా దక్షత లేకపోవడం, మరోవైపు డీడీ కార్యాలయాన్ని కూడా శ్రీకాకుళంకి తరలించాలని జీవో జారీ చేసినప్పుడు కూడా ఆ జీవోను కూడా ప్రాతిపదిక తీసుకోకుండా అధికారులు కూడాను మీనమేషాలు లెక్కపెట్టడం, ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మెలియాపుట్టు కేంద్రంగా ఐటీడీఏ నిర్మాణం చేపడతామని ఒక తీర్మానం కనుక జారీ చేయకపోతే మాత్రం రేపు జిల్లాల్లో వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు మాత్రం తిరగనిచ్చే పరిస్థితి లేనటువంటి ఒక ఉద్యమానికి ఆదివాసులు సంసిద్ధం అవుతున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.